హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. మన మొబైల్ 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటే, దానికి 44 వాట్స్ ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేస్తే ఏమవుతుంది? ఫోన్ పాడవుతుందా? లేక సేఫ్‌గా ఉంటుందా? ఈ వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదట ఒక విషయం తెలుసుకోవాలి. ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఒక ఛార్జింగ్ కంట్రోలర్ అనేది ఉంటుంది. ఈ కంట్రోలర్ పని ఏమిటంటే, ఫోన్‌కి ఎంత పవర్ అవసరమో అంత మాత్రమే తీసుకోవడం. ఉదాహరణకి మీ ఫోన్ 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే, మీరు 44 వాట్స్ ఛార్జర్ పెట్టినా కూడా మీ ఫోన్ 18 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ఛార్జర్ పెద్దదే అయినా ఫోన్ అవసరమైన పవర్ మాత్రమే యూజ్ చేస్తుంది. అయితే ఛార్జింగ్ స్పీడ్ పెరుగుతుందా అంటే లేదండి. ఎందుకంటే మీ ఫోన్ హార్డ్‌వేర్ 18 వాట్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అందుకే మీరు 44 వాట్స్ ఛార్జర్ పెట్టినా కూడా ఛార్జింగ్ స్పీడ్ 18 వాట్స్ స్పీడ్‌లోనే ఉంటుంది. మరి ఇలా ఛార్జ్ చేస్తే బ్యాటరీకి డ్యామేజ్ అవుతుందా అంటే, సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఎందుకంటే మీ ఫోన్‌లో ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎప్పుడూ ఒరిజినల్ ఛార్జర్ లేదా గుడ్ క్వాలిటీ ఛార్జర్ మాత్రమే వాడాలి. చీప్ ఛార్జర్స్ వాడితే ఫోన్ హీట్ అవ్వడం లేదా బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ 18 వాట్స్ ఫోన్‌కి 44 వాట్స్ ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేయడం సేఫ్. కానీ ఛార్జింగ్ స్పీడ్ మాత్రం పెరగదు. ఈ సమాచారం మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.